నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ పరిధిలో ఉన్న శ్మశానాన్ని సమీపంలో ఉన్న రైతు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని పెన్నా డెల్టా మాజీ చైర్మన్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానికంగా ఉన్న శ్మశానంలో పడిపోయిన శిలాఫలకం, తొలగించిన హద్దురాలను ఆయన మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో శ్మశానం ఏర్పాటుకు కొందరు అడ్డంకిగా మారడంతో కోర్టు ద్వారా శ్మశానం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. పంచాయతీ ఆస్తిగా ఉన్న శ్మశానాన్ని ఆక్రమించి తమ పొలంలో కలుపుకుంటున్న రైతుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో వల్లూరు పంచాయతీకి సంబంధించి శ్మశానాన్ని కేటాయిస్తే దాంట్లో ఆ పక్క రైతు దాన్ని అబ్జెక్షన్ చేసి ఎన్నో విధాలుగా తిప్పలు పెట్టాడు. అయినా కోర్టులో మనకి పంచాయతీకి శ్మశానం అలాట్ అయింది. ఆ శ్మశానాన్ని బౌండరీలు వేసి దానికి ఒక శిలాఫలకాన్ని నిర్మించి పెట్టుకొని వాళ్ళు చేసుకుంటుంటే, ఈ రోజు వచ్చి ఆ శిలాఫలకాన్ని తోసేసి పక్కన ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించి దానికి ఉన్న ఫెన్సింగ్ కూడా పెరికేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని తక్షణమే వెంటనే చర్య తీసుకొని ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.